వరలక్ష్మి వ్రతంకు ఏ పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం వచ్చింది అనగానే అనేక పండుగలు మొదలవుతాయి. వాటిలో మొదట వచ్చే పండుగ స్త్రీలు ఎంతో ఇష్టంగా భక్తితో జరుపుకునే శ్రీ వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చుని ఉన్న భంగిమలో ఉండాలంటారు. ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి లేదా వెండి కలశం. కలశ పూజ కోసం 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండవది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే గనక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. 1/2 కిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు. వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవాలి. యాలకులు, మిరియాలు అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి యాలకులు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. పెసరపప్పు, వడపప్పు అమ్మవారికి నివేదించాలి అనుకుంటే, ఇక చలివిడిని కూడా నివేదించాలి అనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను కూడా నివేదించవచ్చు. విడిపూలు అమ్మవారికి 5 రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలను అందుబాటులో ఉంచుకోవాలి. 2 పూల మాలలు అమ్మవారి కలశానికి, చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి. అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు, కుంకుమలు. 2 డజన్ల గాజులు అమ్మవారికి, ముత్తైదులకు వాయనం ఇవ్వడానికి. చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు లేదా ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. నలుపుని కల్పించే ముదురు రంగులు శుభప్రదం కాదు. గంధం అమ్మవారి పటానికి, ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు అమ్మవారికి, కలశానికి, ముత్తైదువులకు 3 తమలపాకుల చొప్పున దక్షిణ అందించేందుకు. 2 డజన్ల చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, ఒక్కలు, చిల్లర నాణేలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజ గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినవన్నీ మామిడాకులను అందుబాటులో ఉంచుకోవాలి. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. తోర పూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకు ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపాలు. దీపారాధన చేయడానికి ఒత్తులు. అమ్మవారికి తామరవత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామరవత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది. హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్ద కర్పూరం. నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట. వీటితో పాటుగా అక్షింతలు, అగరవత్తులు, దీపారాధన, నూనె, అగ్గిపెట్టె. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.